నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. చాలామంది ఒబెసిటీతో బాధపడుతున్న కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒబెసిటీ ఎంత ప్రాబ్లం అయిందో ఈ మధ్య కాలంలో చాలామంది కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లల్లో ఎదుగుదల లేదు, వీళ్ళు చాలా సన్నగా ఉన్నారు, చాలా వీక్గా ఉన్నారు అనగానే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని చెప్తూ ఉంటారు. అయితే ప్రోటీన్ ఫుడ్ అనగానే వీరు ఎక్కువగా తినేయడం, అలాగే లావ్ అవ్వాలి అనే ఉద్దేశంతో జంక్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. అంటే అన్‌హెల్తీ వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అవుతూ ఉంటారు. సో ఇలా కాకుండా హెల్తీగా మనం వెయిట్ గెయిన్ అవ్వడం ఎలా? దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుండి ప్రముఖ డైటిస్ట్ గాయత్రి గారు. వారితో మాట్లాడి నమస్తే అండి. నమస్తే మేడం, మనం ఇంట్రోలో చెప్పినట్లు చాలామంది పిల్లలు ఏంటంటే, మేము చాలా వీక్ ఉన్నాం, సన్నగా ఉన్నాం, మమ్మల్ని ఏడిపిస్తున్నారు అని, మేము ఏ డ్రెస్ వేసుకున్నా మాకు ఒక లుక్ లేదు, ఇలా చాలా కంప్లైంట్స్ తోటి ఏం చేస్తా అంటే, ఎలాగైనా సరే మేము వెయిట్ గెయిన్ అయిపోవాలి, మాకు లుక్ ఇంపార్టెంట్ అన్నట్లు హెల్త్ గురించి ఆలోచించకుండా హెవీ ప్రోటీన్ ఫుడ్ తీసేసుకోవడం, లేదు అని అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసేసుకోవడం, ఇలా అన్హెల్దీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో ఇలా అన్హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఒకసారి మాట్లాడుకుందామా? ఓకే అండి. యాక్చువల్లీ ఏంటంటే అన్హెల్దీ వెయిట్ అంటే ఈ జంక్ ఫుడ్ వీటి వల్ల ఏంటంటే ఫ్యాట్ అనేది ఎక్కువగా వెళ్తుంది అనమాట ఇంటేక్. అది కరెక్ట్ కాదు. దాని బదులుగా బ్యాలెన్స్డ్ డైట్ అంటే లైక్ ఎనర్జీ, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ సమతుల్యంగా వచ్చేలాగా బ్యాలెన్స్డ్ డైట్ తినడం వల్ల అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, డైట్తో పాటు అడిషనల్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ అనేది బిల్డ్ అయ్యి వాళ్ళు కొంచెం వాళ్ళకి అవసరం వాళ్ళ హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండేలాగా ఉంటే బెటర్ అండి. అంతేకాని ఉన్నదానికంటే కూడా ఎక్కువగా కనిపించాలి అని అనుకొని ఎక్కువ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, కోలాస్, స్వీట్స్ ఎక్కువ తినడం, వీటన్నిటి వల్ల అడ్వర్స్ ఎఫెక్టే ఉంటుంది కానీ గుడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ తినాలి. అందులో కంపల్సరీగా ఎగ్స్, చికెన్, ఫిష్ అండ్ పొట్టుపప్పులు, రాజ్మా, చోలే, పెసర్లు ఇలాంటివన్నీ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఈ రాజ్మా, చోలే ఏవైతే చెప్తున్నామో అవి మామూలు కంటే కూడా మొలకొచ్చినవి తినడం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్ ఉంది. ఓకే, అంటే హెల్త్ పరంగా అండ్ మజిల్ కూడా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా తీసుకుంటే మంచిది. ఐరన్ ఎక్కువ శాతం పిల్లలలో ఉన్నాయి కదా మనం మాట్లాడేది. పిల్లలలో ఏంటంటే యాక్టివిటీ లెవెల్స్ లేకపోవడం వల్ల కూడా ఒబెసిటీ అనేది వస్తుంది. అండ్ ఒబెసిటీ అండ్ లీన్ బాడీ రెండు సఫర్ అవుతున్నారు. కాబట్టి ఒబెసిటీ ఉన్న వాళ్ళు పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. నార్మల్గా వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జిమ్ చేస్తూ వాళ్ళకి శరీరానికి అవసరం పడ్డంత డైట్ తీసుకోవాలి. అండ్ బాదాం మిల్క్ షేక్ ఇలాంటి హెల్దీ డ్రింక్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మంచి డ్రై ఫ్రూట్స్, ఆల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల మంచి వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అయితే కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఫ్యాట్ ఇంపార్టెంట్ అనేసి అంటుంటారు. అంటే వెయిట్ గెయిన్కి ఫ్యాట్ ఒక్కటే సోర్సా, లేకపోతే వేరే విధంగా మనం ఏమైనా వెయిట్ గెయిన్ కావచ్చు అంటారు? ఫ్యాట్ ఈజ్ నాట్ సోర్స్. యాక్చువల్లీ ప్రోటీన్ అనేది వెయిట్ మజిల్ బిల్డ్ అవ్వడానికి సోర్స్. ఇప్పుడు ఫ్యాట్ అంటే ఏంటంటే జస్ట్ ఇలా అన్నాం అనుకోండి, ఆ కదలిక ఉన్నది ఏంటి ఫ్యాట్, అలా హార్డ్గా ఉండేది ఏంటిది మజిల్. కాబట్టి మజిల్ అనేది ఇంపార్టెంట్. ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ అవ్వచ్చు, ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ రావచ్చు. అండ్ ఏజ్ లిమిట్ అనేది కూడా ఇవాళ రేపు ఏం లేదు కదా డిసీజెస్కి. కాబట్టి పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వడం అనేది మంచిది. వెయిట్ లాస్ హెల్దీ వేలో అవ్వాలి, వెయిట్ గెయిన్ కూడా హెల్దీ వేలో అవ్వాలి. రెండు ఇంపార్టెంటే. మన ఏజ్ని బట్టి, అలాగే మన హైట్ని బట్టి మన వెయిట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు. మనం ఎంత ఉండాలి అనేసి చెప్తూ ఉంటారు. సో ఏ ఏజ్లో మనము ఎంత వెయిట్ ఉండాలంటారు? హైట్ ప్రకారం, వెయిట్ ప్రకారం. యాక్చువల్లీ ఏజ్, హైట్, వెయిట్ అనేది మాత్రం చిన్నపిల్లల్లో ఏజ్తో సంబంధం ఉంటుంది. ఒక అడల్ట్ ఏజ్ అంటే 19-20 years వచ్చినప్పటికి ఏంటంటే హైట్ని బట్టి వెయిట్ ఉండాలి, అది కరెక్ట్. కాబట్టి హైట్ ఇప్పుడు సపోజ్ 150 centimeters ఉన్న వాళ్ళు 50 kgs వరకు ఉండొచ్చు. ఓకే, మ్యాక్స్ 50 to 55 వరకు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే ఏంటంటే ఓవర్ వెయిట్కి వెళ్తున్నారు. మళ్ళీ 75 అలా ఒబెసిటీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి హైట్ని బట్టి వెయిట్ అనేది చూసుకోవాలి. ఐడియల్ బాడీ వెయిట్ అంటాం అనమాట. లైక్ 150 centimeters - 100 = 50 వచ్చింది అనుకోండి, అది ఐడియల్ బాడీ వెయిట్ వాళ్ళ హైట్కి. ఇట్స్ లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అలా చూసుకోవాలి. అంతేకాని ఏదో చాలా స్లిమ్గా ఉండాలి, బాగా లావుగా ఉన్నాం, స్లిమ్ అవ్వాలి, అండ్ దానివల్ల విటమిన్ లాస్, మినరల్ లాస్, హెయిర్ ఫాల్,
పిగ్మెంటేషన్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి అలా చేయకుండా బ్యాలెన్స్డ్ డైట్ ఒక రోజుకి ఎంత అవసరమో అంత తింటే బెటర్. అండ్ ఎప్పుడైనా కానీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు క్యాలరీ డెఫిసిట్లో తీసుకోవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఇప్పుడు హైట్ ప్రకారంగా వాళ్ళు ఇప్పుడు సపోజ్ 150 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, 1500 కిలో క్యాలరీ వాళ్ళ అవసరము. కానీ వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేసేసి ఒబీస్ ఉన్నారు, బిఎంఐ వచ్చేసి అంటే బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేసి ఒక 30-35 అలా ఉందనుకోండి, 1200 కిలో క్యాలరీ మాత్రమే తీసుకోవాలి. అలా అంటే రిక్వైర్మెంట్ కంటే కూడా తక్కువ చేసుకోవాలి. అండ్ ఆ క్యాలరీ సోర్స్ కూడా ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ ఇలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్ అంటే షుగర్ కంటెంట్ కదా, షుగర్ కంటెంట్ అనేది 0 చేసుకోవాలి. ఎందుకంటే మనం తినే ప్రతి ఫుడ్లో హిడెన్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. మనం అడిషనల్గా యాడ్ చేసుకునేది 0 చేసేయాలి. లైక్ చక్కెర, తేనె ఇలాంటివన్నీ తగ్గించేసేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.